రేపే సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైన రోజు. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. వినాయకునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. పౌర్ణమి తర్వాత 3, 4 రోజులకు వచ్చేటటువంటి రోజును సంకటహర చతుర్థి అంటారు. సంకటం అంటే మనకున్నటువంటి కష్టాలను తీర్చేటటువంటి రోజు కాబట్టి సంకటహర చతుర్థి అని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఈ రోజున మీరు ఈ కూర వండినా, తిన్నా చాలు. వద్దన్నా కూడా ధనం వస్తూనే ఉంటుంది. కోటి జన్మల పాపాలు, దోషాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది మీ సొంతమవుతుంది. కష్టాలన్నీ పోయి కోటేశ్వరులుగా మారిపోతారు. ఆ గణపతి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కూరను తినటం వలన గ్రహాల యొక్క అనుకూలత అనేది కూడా మీ వైపుగా ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ధన సమస్యలన్నీ తొలగిపోతాయి. విపరీతంగా ధనలాభం అనేది కలుగుతుంది. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మరి అంతటి విశిష్టమైనటువంటి కూర ఏంటో చూసే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు వినండి. అప్పుడే మీకు మరింత విలువైనటువంటి సమాచారం అనేది ఈ వీడియో ద్వారాగా అందుతుంది. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు సంకటహర చతుర్థి అంటే మనకి ఈ సంకటహర చతుర్థి శనివారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన రోజు, అలాగే పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ సంకటహర చతుర్థి పౌర్ణమి రోజు తర్వాత అంటే 3-4 రోజులకు వస్తుందన్నమాట. మనకి దేవతలు దేవుళ్ళు ఎంతమంది ఉన్నా కూడా తొలి పూజ మాత్రం వినాయకుడికే చేస్తారు. వినాయకుడి గనక పూజ చేసినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఈ రోజున చక్కగా ఉండ్రాళ్ళు, కుడుములు, శనగలు నైవేద్యంగా సమర్పించి, అలాగే మీకు ఏదన్నా సమస్యలు ఉంటే అంటే తమలపాకు తాంబూలం ఉంటుంది కదండీ! తాంబూలం కూడా తప్పనిసరిగా సమర్పించాలి. అంటే తమలపాకులు, అలాగే ఒక్క అరటిపండు ఇవి కూడా పెట్టి మీరు స్వామివారి ముందల పెట్టి తర్వాత వాటిని మీరు ప్రసాదంగా లేదా నైవేద్యంగా స్వీకరించాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఈ రోజున తాంబూలం అనేది అంత విశిష్టమైందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఇలా చేయటం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఈ రోజున స్వామివారికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, శనగల నైవేద్యము, అలాగే స్వామివారికి పూజ చేసినప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గరికెను సమర్పించటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. గరిక అంటే వినాయకుని స్వామికి ఎంతో ప్రీతికరం అనమాట. కాబట్టి స్వామివారి పటం ముందల గరికెను అంటే లేతగా ఉండేటటువంటి గరిక, ఫ్రెష్‌గా తాజాగా ఉన్నటువంటి గరికెను గనక 3 లేదా 4 ఆకులనైనా లేకపోతే ఇక్కడ చూపించినట్లుగానైనా మీరు గరికెను సమర్పించటం వలన మీకు చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. మీరు చేసేటటువంటి పూజ కూడా ఆ స్వామి వారికి నివేదన చేయబడుతుందనమాట. మానవ జీవితం అన్న తర్వాత ఎన్నో రకాలైనటువంటి కష్టాలతోటి, సమస్యలతోటి, ఎన్నో రకాల నిందల పాలైపోవటం, అప్పుల పాలైపోవటం, ఒడిదుడుకులతోటి అల్లాడిపోతూ ఉంటామండి. ఏ రోజుకి ఆ రోజు కూడా ఎంతో కష్టతరంగా ఉంటుంది. అలాంటి సమస్యలన్నింటినీ కూడా అంటే దేవతలు, దేవుళ్ళే వినాయకుడి ద్వారాగా వారికి ఉన్నటువంటి వినాయకుని వ్రతం చేసి అంటే ఈ సంకటహర చతుర్థి రోజున చేసేటటువంటి వ్రతం వలన పార్వతీదేవి తన యొక్క కష్టాల నుంచి బయటపడింది ఆ తల్లి. అలాంటిది అలాగే మనకేంటంటే బ్రహ్మకి మనకు తలరాత రాసినటువంటి బ్రహ్మదేవుడు మనల్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మ సృష్టిలో 1000 సంవత్సరాలు లోపాలు చేశాడంట. అంటే కన్ను పెట్టాల్సిన కాడ ముక్కు, ముక్కు పెట్టాల్సిన కాడ చెవులు ఇట్లా ఏంటంటే ఎన్నో లోపాలు 1000 సంవత్సరాల దాకా చేశాడంట. అలాంటి లోపాలను తర్వాత అర్థమయ్యి తపస్సు చేయటం మొదలుపెట్టాడంట. అలా బ్రహ్మ తపస్సు చేయటం మొదలుపెట్టిన తర్వాత వక్రతుండ గణపతి కృష్ణపక్ష చతుర్థి రోజున కనిపించి ఆయనకున్నటువంటి ఆ సమస్య నుంచి బయటపడేశాడు. అంటే అందుకే వక్రతుండ గణపతిగా ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఆయనకు వక్రతుండ గణపతి అని చెప్పేసేసి పేరుతో పిలవటం అనేది జరిగింది. అప్పుడు అలా తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ఇబ్బందిని మన గణపతి తండ్రి తీర్చేశాడండి. అంటే బ్రహ్మదేవుడి యొక్క కష్టాన్ని తీర్చేసినటువంటి మన వినాయకునికి ఇక మానవ మాతృలు మన కష్టాలు తీసేయటం ఎంతసేపు చెప్పండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజ కానివ్వండి, వ్రతం కానివ్వండి, ఏదైనా సరే తప్పకుండా మీకు అంటే ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయన్నమాట.
మీ ఇంట్లో వినాయకుని యొక్క విగ్రహం ఉన్నా, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి వినాయకుని దేవాలయానికి వెళ్ళైనా సరే, స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజునేంటంటే, మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా వేప కొమ్మలు ఉంటాయి కదండీ! ఆ వేప కొమ్మలను తీసుకొచ్చుకొని, వేపాకుల దండలాగైనా సరే, లేకపోతే వేపాకులు 2 వైపులా సరే గుమ్మానికి తగిలించటం వలన మీకు ఎంతో మంచి జరుగుతుందనమాట. ఎందుకంటే స్వామివారికి వేపాకులన్నా, వేప చెట్టు అన్నా కూడా ఎంతో ప్రీతికరం కాబట్టి. కాబట్టి ఇలా చేయండి. అలాగే మీరు స్వామివారికి దీపారాధన చేసినప్పుడు కూడా వేపాకులు పోసి, ఆ ప్రమిదను వేపాకుల మీద పెట్టేసేసి మీరు దీపాన్ని వెలిగించినట్లయితే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. చేసినటువంటి పూజ అంతా కూడా చక్కగా స్వామివారికి నివేదన చేయబడుతుందనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇంకా ఈ రోజునేంటంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లంతో చేసినటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, శనగలు నైవేద్యంగా పెట్టి, అంటే చంద్రుడు సాయంత్రం పూట చంద్రుడు వచ్చిన తర్వాత ఈ రోజున ఉపవాసం చేస్తారు కదండీ! చంద్రుడిని చూసిన తర్వాత మీరు ఉపవాస దీక్ష విరమించుకుంటే చాలా మంచిదనమాట. ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం అనేది ఏ రూపంలో కూడా వండకూడదు, తినకూడదు. మాంసాహారం అంటే చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, కోడిగుడ్డుతో సహా ఇలా మాంసాహారము ఏది కూడా పొరపాటున వండినా తిన్నా వినాయకుని యొక్క ఆగ్రహానికి గురయ్యి అష్టకష్టాల పాలైపోయి అప్పుల పాలైపోతారు. నానా తిప్పల పాలవుతారనమాట. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి. నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇంటిని వాకిలిని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఇల్లు తుడుచుకోవాలి. అలాగే గుమ్మం బయట కూడా చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి, గుమ్మానికి వేపాకులు కట్టేసి, గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్లతో అలంకరణ చేసి, ఇంట్లో వినాయకుని యొక్క పటానికి చక్కగా గంధము కుంకుమలతో అలంకరణ చేసేసి, మందార పువ్వులు ఉంటాయి కదండి, ఎరుపు రంగులో ఉన్నటువంటి మందార పువ్వులు, అలాగే ఎరుపు రంగు దానిమ్మ గింజలు మీరు నైవేద్యంగా పెట్టేసి, ఇలాంటి పువ్వులతో పుష్పాలతోటి, అలాగే స్వామివారికి ఎరుపు రంగు దానిమ్మ గింజలని మీరు నైవేద్యంగా పెట్టి పూజ కనుక చేసినట్లయితే మీరు ఏ కోరిక అయితే అనుకుంటారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. అంతేకాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి వెలగపండును మీరు నైవేద్యంగా పెడితే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఇంకా స్వామివారికి ఇష్టమైనటువంటి జిల్లేడు పువ్వులను కూడా సమర్పించినట్లయితే మీరేదన్నా భూములు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, మీకు రియల్ ఎస్టేట్లో మంచిగా సక్సెస్ రావటం కానీ ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అంటే కొన్ని వేల కోట్ల ఆస్తుల వరకు కూడా, అంటే మీరు కొనుగోలు చేసే అవకాశాలు అలా కలిసి వస్తాయి అన్నమాట. కలిసి వస్తాయి. అలాగే ఉన్న వాటికి కూడా మంచిగా రేట్లు పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. జీవితంలో ఒక ఇల్లు కట్టలేమనుకుంటే మంచి ఇల్లు కట్టుకోవటం, భూములు, పొలాలు కొనుక్కోవాలనుకుంటారు కొంతమంది, అట్లా పొలాలు కొనుగోలు చేసుకోవటము, భూమి రూపంలో కొనుగోలు చేసుకోవటం, మీరు చేసేటటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో మంచిగా సక్సెస్‌ని అనేది చూడగలగటం, ఇలాంటివి చేయగలుగుతారనమాట. ఏది జిల్లేడు పువ్వులు సమర్పించి వెలగపండు నైవేద్యంగా పెట్టినట్లయితే. ఇలాగా. అలాగే నానబెట్టినటువంటి శనగల్లో కొంచెం బెల్లం వేసేసి మీరు గోవుకు ఆహారంగా తినిపించినట్లయితే చాలా మంచి జరుగుతుంది. అలాగే మీరు నైవేద్యంగా ఉడకబెట్టినటువంటి శనగలు కూడా చక్కగా స్వామివారి ముందల నైవేద్యంగా పెట్టి, తర్వాత మీరు ఇంట్లో వారందరూ కూడా స్వీకరించి, అంటే చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసం ఉన్నవాళ్ళు అలా చేస్తే తింటే చాలా మంచి జరుగుతుందనమాట. ఈ రోజున చేసేటటువంటి ఉపవాసం అనేది కోటి జన్మల పుణ్యం వలన దక్కుతుందండి. ఇలా చేయగలగటం అంటే చాలా అదృష్టం అనమాట. ఇలా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని పూజించి మీరు ఉపవాస విరమణ చేసుకుంటే చాలా మంచిదండి. మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఎంతటి పాపాత్ముడు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా కడుక్కొని పెట్టుకున్నట్లుగా మనకు అంతటి పుణ్యం అనేది సొంతం చేసుకున్నటువంటి వారం అవుతాము. ఈ రోజున ఎరుపు రంగు మందార పువ్వులతోటి, అలాగే ఎర్రటి దానిమ్మ గింజలు, ఎర్రటి అక్షింతలతోటి, అంటే కుంకుమ కలిపినటువంటి అక్షింతలతోటి మీరు చక్కగా స్వామివారికి పూజ చేసినట్లయితే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. ఈ రోజున ఏంటంటే చాలామంది గుడ్డు ఆహారానికి మంచిది, అది శాకాహారమే అని చెప్పేసేసి పిల్లలకి కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి పెట్టటము, అంటే ఇంట్లో పెద్దవారు ఎవరన్నా ఉంటే వారికి కూడా గుడ్డు ఉడకబెట్టి ఏముందిలే అని చెప్పేసేసి ఇస్తూ ఉంటారు. కానీ అలాగ పొరపాటును కూడా చెయ్యవద్దు. గుడ్డు ఏ చెట్టుకు కాయట్లేదు కదండి, కోడి పెడితేనే మనకు గుడ్డు అనేది వస్తుంది. కాబట్టి గుడ్డు కూడా మాంసాహారంతోటే సమానం కాబట్టి
కాబట్టి ఈ రోజున మాంసాహారం అనేది ఏ రూపంలో కూడా అంటే కూర రూపంలో కానీ, నూడిల్స్ రూపంలో కానీ, పిజ్జాల రూపంలో కానీ, బర్గర్‌ల రూపంలో కానివ్వండి, ఇలాగ స్నాక్స్ రూపంలో కానీ ఎలా కూడా మీరు తగలకుండా ఉంటే మీకు మంచి జరుగుతుంది. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఈ రోజున స్వామివారి విగ్రహానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళైనా సరే పాలతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు చేకూరుతాయి. పెరుగుతోటి అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయన్నమాట. అలాగే ఈ రోజునేంటంటే కొబ్బరి నీళ్ళతో గనక మీరు అభిషేకం చేసినట్లయితే మీ పనులన్నీ కూడా టైంకి చక్కగా పూర్తవుతాయన్నమాట. పెండింగులనేవి లేకుండా, ఆలస్యం అనేది లేకుండా చక్కగా పనులన్నీ కూడా అంటే కొన్నిసార్లు అడ్డంకులు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి మన మూడే సరిగ్గా లేక చెయ్యాలి అనుకున్నా కూడా చేయలేమనమాట. ఏంటంటే కొన్ని కొన్ని గ్రహాలనేవి అనుకూలించవనమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోయి మనకు టైంకి సకాలంగా పూర్తి అవ్వాలి పనులు అని చెప్పేసంటే కొబ్బరి నీళ్ళు ఏంటంటే అమృతంతో సమానం. అలాంటి అమృతంతో సమానమైనటువంటి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుందనమాట. అలాగే ఈరోజు అరటి పండ్లుంటాయి కదండీ! అరటి పండు గుజ్జుతోటి గనక మీరు అభిషేకం చేసుకున్నట్లయితే మీకు పోగొట్టుకున్నటువంటి ధనం కానీ, బంగారం కానీ, డబ్బు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా! అవి మీకు దొరికేటటువంటి అవకాశాలనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే అరటి పండు అన్నా, అరటి చెట్టు అన్నా కూడా దేవతా వృక్షాలు అంత శక్తివంతమైనవి. అలాగే తేనె ఉంటుంది కదండీ! తేనెతోటి గనక మీరు అభిషేకం చేసినట్లయితే మీకు పనులనేవి ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతాయన్నమాట. తేనె అంత శక్తివంతమైనది. తేనె అంత శుద్ధి అయినది. అలాగే పంచదార నీళ్ళతోటి గనక మీరు అభిషేకం చేసినట్లయితే మీకు మనశ్శాంతి అనేది కలుగుతుందనమాట. కాబట్టి మీకు అభిషేకం చేయటానికి ఇంట్లో అయినా కుదిరితే ఇంట్లో చేయండి. లేకపోతే దేవాలయానికి వెళ్ళైనా సరే ఇలా చేసేసేయండి. ఇలాగ ఈ రోజున ఇలాంటివన్నీ చేసేసి ఎరుపు రంగు మందార పువ్వులు, అలాగే ఎర్రటి దానిమ్మ గింజలు కూడా మీరు నైవేద్యంగా సమర్పించినట్లయితే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఎరుపు అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమండి. మందార పుష్పాలతో చేసేటటువంటి పూజ అంటే స్వామివారు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఈ రోజున బెల్లంతో చేసినటువంటి కుడుములన్నా, ఉండ్రాళ్ళన్నా వినాయకుడికి ఎంతో ఇష్టం. కడుపు నిండా కూడా ఆ తండ్రి ఆరగిస్తాడనమాట. అంటే అవి ఎంత తిన్నా కూడా ఆ స్వామి వారికి ఎక్కడ కూడా వెగటి అనేది ఉండదనమాట. ఎంతగానో ఇష్టంగా స్వీకరిస్తూనే ఉంటారు. అంత ఇష్టం కుడుములన్నా, ఉండ్రాళ్ళన్నా కూడా. కాబట్టి చక్కగా కొంచెమైనా సరే మీరు చేసేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఇక ఈ రోజున వండాల్సినటువంటి కూర ఏంటి అనంటే, ఈ రోజున మీరు బీరకాయ కానీ లేదా సొరకాయ కూర గానీ వండితే చాలా మంచిదండి. బీరకాయ, సొరకాయ ఏంటంటే మన శరీరానికి చలువ చేసేటటువంటి కూరగాయలనమాట. వేడిని పూర్తిగా గ్రహించేస్తాయి. పిల్లలకు కానివ్వండి, పెద్దవారికి కానివ్వండి చాలా మంచిది ఆరోగ్యపరంగా. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుందనమాట. కాబట్టి ఈ బీరకాయ కూరలో కానివ్వండి లేదా సొరకాయ కూరలో కానివ్వండి పాలు పోసి వండి మీరు ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటే ఉపవాసం చేస్తే సాయంత్రం చంద్రుడికి పూజ చేసిన తర్వాత ఉపవాసం విరమించుకొని అప్పుడు భోజనం చేసినట్లయితే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందండి. కాబట్టి ఈరోజు విశిష్టంగా బీరకాయ కానివ్వండి, సొరకాయ కూర కానివ్వండి పాలు పోసి వండుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందనమాట. ఎందుకంటే పాలు కూడా మనకి స్వామివారికి ఎంతో ప్రీతికరము. అలాగే ఈ రోజునేంటంటే రాత్రి చంద్రుడిని పూజించినప్పుడు ఒక గ్లాసుడు పాలను చంద్రుడి ముందల పెట్టేసేసి ఆ పాలను మీరు త్రాగినట్లయితే మీ ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఎంతో శక్తివంతంగా ఈరోజు చంద్రుడిని కూడా పూజిస్తూ ఉంటారనమాట. బీరకాయ లేదా సొరకాయ ఏంటంటే మన గ్రహాల యొక్క దోషాలను తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయన్నమాట. ఇవి నీరున్నటువంటి కూరగాయలు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇలాంటి వాటిట్లో పాలు పోసుకొని వండటం వలన ఆ కూరలు ఏంటంటే చాలా శక్తివంతంగా మారతాయి అన్నమాట. కాబట్టి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కూడా మన మీద పుష్కలంగా ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి వెలగపండును కూడా మీరు నైవేద్యంగా సమర్పించండి. చాలా పుణ్యం దక్కుతుంది. ఇంకా ఈ రోజున స్వామివారికి ముడుపు కడతారండి. అంటే ఒక పసుపు రంగు వస్త్రంలో మీకు ఇష్టం అంటే ఒక సోలెడు బియ్యం కానివ్వండి, లేకపోతే మీ ఇష్టానికి తగ్గట్లుగా 2 లేదా 3 గుప్పెడ్ల బియ్యము, ఒక రూపాయి బిళ్ళ, ఒక పసుపు కొమ్ము, ఒక 5 ఒక్కలు వేసేసి చక్కగా ఇక్కడ చూపించినట్లుగా ముడుపు కట్టేసేసి మీకు తీరని కోరిక ఏదన్నా ఉంటే ఆ కోరిక మీరు కనుక కోరుకున్నట్లయితే
అయితే తప్పకుండా నెరవేరుతుంది. అలా చేసిన తర్వాత 11 రోజులకి ఆ ముడుపులో ఉన్నటువంటి బియ్యంతోటి కుడుములు కానీ, లేదా పొంగలు కానీ మీరు వండేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మీరింటిల్లపాది స్వీకరిస్తే చాలా మంచిదనమాట. ఈ రోజున కొబ్బరికాయ కొట్టడం కూడా చాలా మంచి జరుగుతుంది. కొబ్బరికాయ కొట్టడం వలన కూడా మీ ఇంట్లో సంపద అనేది బాగా పెరుగుతుందనమాట. ఈరోజు స్వామివారి ముందల మీరు గరికె పెడతారు కదా! ఆ గరికెని మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ దిండు కింద పెట్టుకొని పడుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుందండి. మీకున్నటువంటి అంటే ఏదన్నా మీ ఒంట్లో ఉన్నటువంటి నెగటివిటీ, అనారోగ్య సమస్యలు, పీడకలలు, ఏదన్నా అనుకున్న పనులు జరగకపోవటం ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి కాస్తంత గరికెను పూజలో చేసిన తర్వాత తీసుకొని మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. అలా చేయటం వలన చాలా మంచి జరుగుతుంది. ఇలా స్వామివారి ముందు ముడుపు కట్టటం వలన మీకు ఎంతటి మొండి సమస్య అయినా సరే తప్పకుండా తీరుతుందండి. 11 రోజుల తర్వాత ఆ బియ్యంతో కుడుములు కానివ్వండి, లేకపోతే ఏదన్నా దేవాలయంలో ఇచ్చి కుడుములు చేసి జనానికి ప్రసాదంగా పంచమంటం కానివ్వండి, లేదా మీరు పొంగలు చేయటం కానివ్వండి చాలా మంచిదనమాట. ఈ రోజున వేపాకుల మీద దీపం వెలిగించటము, అలాగే వేప కొమ్మలను కూడా గుమ్మానికి ఇరుపక్కల కూడా తగిలించటం వలన చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది. కాబట్టి చక్కగా ఈ రోజున ఇలాంటి నియమనిష్టలతోటి ఇంట్లో ఈ కూర వండుకోవటము, తింటము ఇలాంటి నియమాలన్నీ చక్కగా స్వామివారికి ఆచరించుకుంటా పూజ చేయటం వలన తప్పకుండా ఆ వినాయకుని యొక్క అనుగ్రహంతోటి మీ జీవితంలో ఉన్నటువంటి సంకటాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. కోట్లు సంపాదించుకునే అవకాశాలనేవి వస్తాయి. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. వినాయకుని పూజ చక్కగా ఇంట్లో జరుపుకొని అందరూ కూడా సంతోషంగా ఉండి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం విఘ్నరాజాయ నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఉంటాయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకుంటారు. కాబట్టి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.